మళ్ళీ చూపించండి ముందు. So ఈ పేజ్ లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ 17C of Assembly and Parliament? Yeah, so serial number of the unit is different. Next page. Yeah, agency signatures might be different. Next page పెట్టండి మీరు స్లైడ్ లో. టెండర్డ్ బ్యాలెట్ పేపర్ ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీకి ఇచ్చే బ్యాలెట్ పేపర్ వేరు, పార్లమెంట్కి ఇచ్చేది వేరు కాబట్టి, ఎందుకంటే క్యాండిడేట్స్ వేరు కాబట్టి ఖచ్చితంగా అదైతే రెండు డిఫరెంట్ గానే వస్తుంది. సారీ, కరెక్ట్ గా రాయించుకోవాలి. పేపర్ సి లో దేర్ ఇస్ డౌట్ అప్పుడప్పుడు. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఒక సెట్ లాగా వాళ్ళకి 6C ఉండదు ఇన్స్ట్రక్షన్. ఆ ఇచ్చిన దాని నుంచి ఒకటి ఏసీ మెషిన్ మీద ఒకటి పీసీ మెషిన్ మీద వేసుకుంటాడు. సో దట్ కాలమ్ హ్యాస్ టు బి ఫిల్డ్. 6 రెండిట్లో చూపిస్తారు, వాడినది 2 లాగా చూపిస్తారు అండ్ అన్యూస్డ్ అని చూపిస్తారు. అలా అయినా ఓకే, సగం స్ప్లిట్ చేసి చూపించినా ఓకే. బట్ టోటల్ సీల్స్ ఇష్యూడ్, యూస్డ్ అండ్ అన్యూస్డ్ షుడ్ టాలీ. ఓకే, అది చూసుకోండి. సో కొంతమంది ఏంటంటే రెండిట్లో 2 రాస్తారు, కొంతమంది ఒక దాంట్లో సియూకి కంటే మనం 6 ఇచ్చాం అనుకోండి, 3 ఇక్కడ లెక్క చూపిస్తాడు, 3 అక్కడ లెక్క చూపిస్తాడు. దట్ వాట్ నెక్స్ట్. సో దిస్ ఇన్ఫర్మేషన్ చేంజెస్. నంబర్ ఆఫ్ మీరు తీసుకునే 2 sets of 17C లో ideally total vote should not మారుతాయి. Paper seals can be anyway, but total should tally of paper seal. And signature of PO is the same. So if you have any doubt in 17C, you can ask. Inside strong room is this one, presiding officer report. దీంట్లో 5 parts ఉన్నాయి. Part 1, 2, 3, 4, 5. ఈ స్పెషల్ కౌంటర్ కి 3 పార్ట్సే వస్తాయి. 4, 5 వాడకపోయినా ఊరికే నీళ్ళని కొట్టేసి ఇచ్చేస్తారు. సో పార్ట్ 1, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మాక్ పోల్ సర్టిఫికేట్. అంటే మీకు తెలుసు కదా, వాళ్ళ యాక్చువల్ పోల్ స్టార్ట్ చేసే ముందు ఒక 50 ఓట్లు మాక్ పోల్ చేసి ఆ రోజు ఆ ఏజెంట్స్ కి చూపిస్తారనమాట. చూడండి, మీ రీబ్యాట్ ఇస్ ప్రిపేర్డ్ కరెక్ట్లీ అని. పోల్ స్టార్ట్ అయ్యే ముందు అక్కడ ఏజెంట్స్ కి ఒక కాన్ఫిడెన్స్ మెజర్ అనమాట. అది ఏంటంటే యూ జస్ట్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ ఫిల్డ్ ఇన్. ఎలక్షన్ పేరు అంటే హౌస్ ఆఫ్ పార్లమెంట్, దెన్ నేమ్ అండ్ నంబర్ ఆఫ్ ఏసీఏఎస్, దెన్ పీసీ నంబర్. సో ఇదంతా కూడా వాళ్ళ నంబర్ కరెక్ట్ రాకపోయినా క్లియర్గా రాయించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దిస్ ఆల్సో వితౌట్ పోలింగ్ స్టేషన్ నంబర్, ఇది ఎవరిదో మనకు తెలియదు. సో ఇక్కడ కింద వాళ్ళే రాస్తారు ఏ క్యాండిడేట్స్ కి మొత్తం మన బ్యాలెట్ పేపర్ లో ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో ఆ పేర్లంతా రాసి ఒక్కొక్కడికి ఎన్ని ఓట్లు కాస్ట్ చేశారు. సపోజ్ ఫిల్అప్ చేయలేదు అనుకోండి, అక్కడ ఫిల్అప్ చేసి తీసుకోండి, కానీ ఏజెన్సీ సంతకాలు ఉండవు. సర్టిఫికేట్ ఎందుకంటే బిగినింగ్ మార్నింగ్ అయిపోతుంది కాబట్టి మోరల్లెస్ ఇచ్చేస్తారు, చూసుకోండి. సో ఈ క్వశ్చన్ లో యూ కెన్ సీ ఒక 2 హ్యాండ్స్ లాగా వచ్చినట్టు ఉందండి. దట్ ఈస్ బ్లాక్ 1. దట్ బ్లాక్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్ ఫర్ బొబ్బిలి. సో మళ్ళీ అలాగే లోపలికి వెళ్తే దట్ బ్లాక్ ఇస్ రిజర్వ్ ఫర్ విజయనగరం. సో ఇక్కడ వచ్చి మనకి పెద్దగా గ్రౌండ్ లాగా ప్లేస్ లేదు. సో ఆ బ్లాక్ నుంచి రోడ్డు మీద ఎక్కడైతే కొంచెం గ్రీనరీ స్పేస్ దొరికిందో అక్కడే వీ హ్యావ్ పుట్ కౌంటర్స్. సో ఆ కౌంటర్స్ లో మెటీరియల్ కలెక్ట్ చేసుకోవాలి. బస్ మూవ్మెంట్, అదర్ థింగ్స్ వీ హ్యావ్ షోన్. ఈ 2 బిల్డింగ్ మధ్యలో దేర్ ఇస్ అనదర్ బిల్డింగ్. దట్ ఏరియా హ్యాస్ బీన్ మార్క్డ్ ఫర్ ఫుడ్ ఎక్సెట్రా. సో దిస్ ఇస్ ద రఫ్ లేఅవుట్. మీరు అందరూ కూడా విజిట్ చేసి చూసుకోవాలంటే ఇక్కడ మ్యాప్ లో చూస్తే అంతే మీకు అర్థం కాదు. మేబీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు గో అండ్ సీ, ఎందుకంటే సమ్ ఆఫ్ యూ ఆర్ ఆల్సో బీ ఇన్ చార్జ్.